మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కష్టాలు వెంటాడుతున్నాయా? పార్లమెంటు ఎన్నికల్లో ఢీలా పడ్డ గులాబీ బాస్ను కాళేశ్వరంలో లోపాలు, విద్యుత్ కొనుగోలు వంటి అంశాలు మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ న్యాయ్ ఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులు, రిటైర్డ్ అధికారులు, నిర్మాణ సంస్థలను జస్టిస్ ఘోష్ కమిషన్ విచారించింది. ఎవరి సూచన మేరకు డిజైన్ రూపొందించారు వంటి అంశాలను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం డిజైన్ కేసీఆర్ సూచన మేరకే జరిగిందని, తమ ప్రమేయమేమీ లేదని అధికారులు కమిషన్ కు వివరించినట్లు తెలిసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ కు మరో సమస్య తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు అంశం కేసీఆర్ కు మరో ఇబ్బందికరంగా మారనుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ గులాబీ బాస్కు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.